హలో అందరికీ వెల్కమ్ టు కమ్మటి రుచులు కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎటువంటి మందులు వాడకుండా ఆర్గానిక్గా పెంచుకున్న దొండకాయలతో వెల్లుల్లి కారం చేస్తున్నాము. వేడివేడి అన్నంలో ఈ దొండకాయ వెల్లుల్లి కారం వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూరకి అటు వేపుడికి చాలా తక్కువగా కాసాయి కాబట్టి వీటితో వెల్లుల్లి కారం చేద్దామని డిసైడ్ అయ్యాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 15Kకి దగ్గరగా ఉన్నాము, సో సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా మనం పెంచుకున్న కాయగూరలు కొంచెం ఉన్నా సరే వాటితో కూర వండుకొని తింటే చాలా తృప్తిగా ఉంటుంది కదా, ఏమంటారు? ఈ దొండకాయల్ని పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో కొద్దిగా నూనె వేసి నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసి 10 నుంచి 15 నిమిషాల వరకు దోరగా వేయించుకోండి. ఇలా వేగిన దొండకాయలను తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి దంచుకోండి. ఆ పైన జీలకర్ర కారం వేసి మెత్తగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా నూనె వేసి నూనె కాగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి 5 నుంచి 10 నిమిషాల వరకు వేయించుకోండి. ఇలా వేగిన ఉల్లిపాయలను మనం ముందుగా ముద్ద చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం, ఉప్పు వేసి ఓసారి కలపండి. ఇలా నూనె పైకి తేరిన తర్వాత వేయించి పెట్టుకున్న దొండకాయలను కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో మగ్గిస్తే మన దొండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.